హలో ఫ్రెండ్స్, మన చరిత్రలో ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరిగింది. కురుక్షేత్రం, రామాయణం లాంటి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. అలాంటిది మన చరిత్రలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సైన్యాలు, రాజ్యాలు ఉండేవి కాదు. ఇద్దరు మహావీరులు చాలా భయంకరంగా కొట్టుకున్న యుద్ధం అది. ఆ యుద్ధాన్ని చూసి ఆ మహాశివుడే వచ్చి ఆ యుద్ధాన్ని ఆపాడు. ఆ ఇద్దరు మహావీరులు ఎవరంటే పరశురాముడు మరియు మహామాయుతాత్మ భీష్మ. ఈ యుద్ధానికి కారణం ఎవరంటే ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల యుద్ధం ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రాజ్యంలో శాంతన మహారాజు అనే రాజు ఉండేవాడు. అతనికి విచిత్రవీర్య, భీష్ముడు అనే కొడుకులు ఉండేవారు. విచిత్రవీర్య చాలా బలహీనుడు. తర్వాత శాంతన మహారాజు విచిత్రవీర్యకి పెళ్లి చేయాలని భీష్ముడితో చెప్పాడు. అప్పుడు భీష్ముడు ఒక రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండే ముగ్గురు యువరాణులతోటి విచిత్రవీర్యకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఆ ముగ్గురు యువరాణులో ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారు. ఒక యువరాణి మాత్రం పెళ్లికి నిరాకరించింది. ఎందుకంటే ఆ యువరానికి ఇంకో వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అప్పుడు ఆ యువరాణి, నీ బలైన తమ్ముడికి నేను వివాహం ఆడను అని చెప్పింది. అప్పుడు భీష్ముడికి కోపం వచ్చి తాను ప్రేమిస్తున్న యువకుడిని భీష్ముడు కొట్టాడు. భీష్ముడు నా ప్రియుడికి కొట్టాడని ఆ యువరాణి కోపంతో పరశురాముడి దగ్గరకు వెళ్ళింది. జరిగినంతా చెప్పింది. ఆ మాటలు వినడంతో పరశురాముడికి కోపం వచ్చి భీష్ముడికి యుద్ధానికి ఆహ్వానించాడు. తర్వాత భీష్ముడు, మీ మీద నేను శస్త్రాన్ని సంధించను అని అన్నాడు. పరశురాముడు ఆ మాటలు పట్టించుకోకుండా భీష్ముడికి కోపంతో యుద్ధానికి ఆహ్వానించాడు. అలా చాలా భయంకరంగా ఇద్దరు కొట్టుకున్నారు. ఆ యుద్ధాన్ని చూసి శివుడే వచ్చి ఆపాడు. ఆ యుద్ధంలో తప్పు ఎవరిది అని శివుడితో చెప్తే శివుడు పరశురాముడిదే అని అన్నాడు. ఎందుకంటే ఆ యువరాణి అక్కడ జరగనది మొత్తం అబద్ధ మాటలతో చెప్పి పరశురాముడికి కోపం వచ్చేలా చేసింది. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో చివరకు చూసిన వాళ్ళైతే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి బ్రో.